ప్రజాస్వామ్యంలో అందరూ తెలుసు ఇంత అధికార పార్టీకి అవకాశాలు ఇస్తుంది కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది. రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం కనబడుతూ ఉంది. దాంతో పాటుగా 6 గ్యారెంటీలో భాగంగా ఇంకా మిగతాయి కూడా ఇప్పటికే కొన్ని ప్రారంభమైనవి. ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు, ఉచిత కరెంటు విషయంలో కావచ్చు, మరి ఇవన్నిటికీ తోడు జగిత్యాల ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా రెండవతో నన్ను ఆహ్వానించారు. వారికి హృదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు నాతోటి శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడటంలో విజ్ఞత ఉండాలి. నేనేంది వాళ్ళేంది తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, నా భార్యది వాళ్ళ అమ్మగారిది. అక్కడ ఆ మండలంలో కూడా బొయ్యపల్లి మండలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నామో సార్. జగిత్యాలలో మీ ప్రధాన సమస్య గత 2 దశాబ్దాల నుంచి యావర్ రోడ్ వెలుపు సమస్య. మీకు జగిత్యాల పట్టణ ప్రాంతానికి సహకరిస్తున్న రేవంత్ రెడ్డి గారు జగిత్యాల యావర్ రోడ్డుకి ఏమైనా హామీ ఇచ్చారు. మీరు గతంలో టీడీఆర్ తీసుకొచ్చారు, గతంలో కూడా ప్రయత్నం చేశారు. యావర్ రోడే కాదు, జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నాకు సహకరిస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. పెద్దలు జీవన్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. వారు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పుడు వారికంటే చాలా సీనియర్ నాయకులు దగ్గర మాకు వారికి కూడా నేను ఓటేసినా అని చెప్పి ఇదివరకు ఒక మీటింగ్లో చెప్పిన మీ కెమెరాలో బంధించబడే ఉంటుంది లోకల్ ఛానల్ ఖచ్చితంగా ఇదివరకే చెప్పిన నేను. సో వారికి నాకు వ్యక్తిగత లేదు, కొంత ఈసీసీ సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందని చెప్పి పెద్దలు చెప్పారు. దాన్ని వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు భావిస్తున్నా. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, పెద్ద విషయం లేదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ స్థానిక నాయకులందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఒక్కరిద్దరు ఏదో మాట్లాడినట్టు ఏదో కేసులో కానీ నేను ఎవ్వరి మీద కూడా అక్షరాధిప చర్యలు అనేది ఏనాడో తీసుకోలేదు, తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని చెప్పారో అన్నమాట ప్రకారం జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది. దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యులుగా కాంట్రాక్టర్ కావచ్చు, కొంతమంది సహకారంతో చాలా కొంత కష్ట నష్టాలకు వచ్చి కూడా దాన్ని పూర్తి చేసినాం. దాదాపు 4,500 ఇళ్ళు అంటే 20,000 మంది గడిపేదస్తారు. వారికి మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉంది, చేయలేకపోయినాం. పాతవి కూడా కొన్ని బకాయిలు ఉండేవి, అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జీవో కూడా 32,16,00,000 రూపాయలు నిన్నటి తారీఖున జీవో ఇవ్వడం జరిగింది. అంటే 4,500 ఇళ్ళు అంటే దాదాపు 20,000 మంది గడిపేదస్తారు. మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం, రక్తంలో రాజకీయం. నేను పుట్టకముందే మా చిన్న తాతయ్య గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పక్షాన. అంతకుముందు సిపిఐ ఉంది కరీంనగర్. మాకునూరు శ్రీరంగరావు, నా పేరు మాకునూరు సంజయ్ కుమార్. సరే, మాకునూరు శ్రీరంగరావు మా సొంత చిన్న తాత. మరి పిల్లలు లేరు, మా నాన్నగారు తమ్ముడిని అడాప్షన్ చేశారు. వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత గుడ్డెపడుతూ బాధించారు. ఆ ఉన్నొక్క టర్మ్లో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు, మా అమ్మ కూడా మేనమామ, నా భార్యకి అయితే సొంత తాత ఇవాళ సుబ్బారావు గారు 3 సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్న పిల్లవాడిని. నా సొంత అంతర్గామంలో అప్పుడు ఇంద్రమ్మ కాలంలో ఇల్లు కట్టించడం జరిగింది. మా అమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం, అక్కడ బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం. అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ ప్రభుత్వాలతో చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. మధ్యలో వారు చనిపోయిన తర్వాత ఇద్దరు చుట్టారావు రాజకీయాల నుంచి పక్కన తప్పిన తర్వాత
నేను పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. మెట్పల్లి శాసనసభ్యునిగా ఉన్న కీర్తి శేషులు వెంకటరామ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్, డిగ్రీలో ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు, డిగ్రీలో క్లాస్మేట్. వాళ్ళు పోటీ చేస్తే అవుట్రైట్గా సపోర్ట్ చేసినాను. చాలామందికి తెలుసు మెట్పల్లిలో, ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని డాక్టర్గా. మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది, అంతగ్రామం పక్క నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు, వివిధ వర్గాల అందరూ తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించడం. మెట్పల్లిలో కూడా అంతకుముందు చొక్కరావు గారి మనోహర్ పేరు ఉండడంతో ఎంతోమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉండి రాజకీయాలకు అతీతంగా కూడా బీజేపీ కూడా ఇంకా సభ్యత్వం లేక సపోర్ట్ చేశారు. తర్వాత మిత్రులు ఎల్లన్న గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికార పార్టీని అధికారానికి పోలేదు, ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా మిత్రులు సపోర్ట్ చేశారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిత్రులు రమణ గారితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అధికార పార్టీ మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం. వారు కూడా గెలిచిండ్రు, వారు కూడా ఇక్కడ సేవలు అందించారు. తర్వాత 14లో కవితమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు. నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్ లేరు, అభ్యర్థి ఇక్కడ ఎంపీటీసీ లేరు. ఆ విషయం మీ పాత్రికేయులందరూ తెలుసు. ఈ జిల్లా మొత్తంలో అసలు ఒక్క మండలం కూడా గెలవని పరిస్థితి, అత్యంత తక్కువ కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి ఎక్కడ ఉన్నాయంటే 2014లో జగిత్యాల. వాళ్ళంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంలో నేను టీఆర్ఎస్ పార్టీలో కలిసి పోటీ చేసి చాలా తక్కువ చెప్పకూడదు, చాలా తక్కువ. తర్వాత ఓడిపోయినా కానీ వెనుదిరిగి చూడకుండా ఏ మాట కామాట 100 సార్లు చెప్పి ఈనాడు కూడా చెప్తా ఉన్నా. క్రితంలో ప్రోత్సాహంతో పార్టీని బలోపేతం చేసినాం, పూర్తి స్థాయిలో మంచి విజయాన్ని సాధించినాం. ఆ విజయాన్ని సాధించినాక కరోనా వచ్చి కొంత ఇబ్బందులు అనేవి, కవితమ్మ గారు కూడా ఓడిపోయి ఉన్నారు. సో 2 రకాల ఇబ్బందులు. కవితమ్మ గారు ఓడిపోయే ఇబ్బంది, నాకు ఆ పార్టీలో పెద్ద అనుకున్నంత పరిచయాలు లేకుండే. ఎందుకంటే రాగానే ఎలక్షన్ అవగానే ఓడిపోయినా జగిత్యాలలో వైద్య వృత్తిలో ఊరుకుంటూ కవితమ్మ సహకారంతో పనులు చేశాను, ముఖ్యమంత్రి గారి సహకారంతో. తర్వాత కరోనా వచ్చింది, కవితమ్మ గారు ఓడిపోవడం, కరోనా రావడం, దాదాపు 2.5 సంవత్సరాలు ఆ రకంగా పోయిన తర్వాత మళ్ళీ ఆ పాత పథకాలు ఏవైతే ఉండనో అప్పుడు ప్రారంభించినామో కాంట్రాక్టర్లు అందరూ వదిలేసి వెళ్ళిపోయి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసాం. నేను ఎమ్మెల్యే కూడా కాదు, కవితమ్మ పార్లమెంట్ సభ్యులు. ఆ కాంట్రాక్టర్ 3 సంవత్సరాలు వదిలేకపోతే మా కుటుంబ సభ్యులకు మిత్రులైన కాంట్రాక్టర్ని తీసుకొచ్చి 4,000 ఇళ్ళు నిర్మాణం చేసాం జగిత్యాలలో. ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. ఎన్నో నియోజకవర్గాల్లో 200-300 కూడా కట్టలేకపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదేవిధంగా నిరంతరం ప్రజల మధ్య నుండి అలెండిట్రాట్ చేసుకుంటూ ప్రజల మధ్య నిరంతరం అందుబాటులో ఉండడంతో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఇంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఓడిపోయినా దాన్ని గెలిపించింది. గ్రామంలో కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంది. మన అంత విశ్వాసంతో నేను గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఏదైతే ప్రజలు గెలిపించారో, మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు పనిచేసే దాంట్లో మరి ఎక్కువ పాత్ర ఉండదు. ప్రతిరోజు విమర్శించదు, మరి కొంత పని చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం, మంత్రులు కలవడం, వారు కలిసి పనిచేద్దామని చెప్పడంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతాను. అదే విషయాన్ని మీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ పత్రిక సమావేశం పెట్టు. నిన్న గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, అదేవిధంగా మా సోదర సమానుడు తురుట్ల శాసనసభ్యులు ఇంకా కొందరు రకరకాలుగా మాట్లాడింది. మరి